హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్. సార్, శ్రీధర్ బింబు అనే ఒక పేరు నిన్నటి నుంచి కూడా వైరల్ అయిపోతుంది సార్. అంటే ఎందుకు అనంటే ఇతను కాస్ట్లీయెస్ట్ డైవర్స్ తీసుకున్నాడని చెప్పేసి ఏకంగా 15,000 కోట్ల అలిమనీ తన భార్యకి ఇప్పుడు చెల్లించబోతున్నారని కూడా వైరల్ అవుతుంది. అసలు ఎవరి శ్రీధర్ బింబు, ఏంటి కేసు, 15,000 కోట్లు ఇప్పుడు అలిమనీ కట్టబోతున్నాడా? దీని గురించి ఏం చెప్తారు సార్? ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా డైవర్సులు అంటే ముఖ్యంగా సెలబ్రిటీ డైవర్సులు లేదా బిజినెస్ పీపుల్ డైవర్సులు పెరుగుతున్నాయి. ఈ డైవర్సుల్లో భార్యలకు భరణం అనేది పెద్ద ఎత్తున చెల్లిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య కూడా ఒక కేసు బెంగళూరు హైకోర్టులో పాపులర్ అయింది. అదేంటంటే భర్త నుంచి ఆమె నెలకి 6 లక్షలు కావాలని డిమాండ్ చేయడం. ఆ మహిళా జడ్జి కూడా షాక్ అయ్యి 6 లక్షలు నువ్వు ఏం ఖర్చులు పెడతావు, ఏం చేస్తావు అని అడగడం. ఇవన్నీ చూసాం మనం. మనకు తెలిసిన పర్సనల్ లెవెల్లో కూడా అనేక కేసుల్లో భార్యలకి భర్తలు పెద్ద ఎత్తున చెల్లించాల్సి రావడం. ఇది 2 రకాలుగా ఉంది. ఒకటి కోర్టు ద్వారా భర్త ఆస్తుల్లో వాటా కోసం భార్యలు ఫైట్ చేయడం అయితే, రెండవది వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. అంటే నువ్వు నాకు మంచి అమౌంట్ ఇచ్చి సెటిల్ చేయకపోతే డొమెస్టిక్ వైలెన్స్ పెడతాను అని చెప్పి కొన్ని కేసులు. అంటే ఓవరాల్గా ఇప్పటికి కూడా భర్తలు భార్యల వేధింపులు అనేవి ప్రధానంగా ఉంటే ఒక 10% ఈ స్థాయిలో కూడా పెరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది, ముఖ్యంగా ఇండియాలో వైరల్ అవుతుంది. అది ఎందుకంటే శ్రీధర్ వెంబు వెరీ పాపులర్ అయ్యాడు ఈ మధ్య. అతను బీజేపీతో ఉండడం వల్ల కూడా చాలా పాపులర్ అయ్యాడు. రెండోది రూరల్ డెవలప్మెంట్ చేస్తానని చెప్పి తమిళనాడులో మతలంపరై అనే ఒక గ్రామానికి, తన ఓన్ గ్రామానికి వచ్చి అక్కడ నేను డెవలప్ చేస్తానని చెప్పడం, ఇదంతా కూడా సినిమాటిక్గా ఉంది. అట్లాగే వాట్సాప్ పోటీగా అతను కొన్ని ప్లాట్ఫామ్స్ డెవలప్ చేస్తున్నాడని చెప్పడం, ఇవన్నీ కూడా అతను న్యూస్లో కనబడడానికి కారణాలు. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే గత 2-3 రోజుల నుంచి శ్రీధర్ వెంబు పేరు మారుమోగిపోతుంది. అదేంటంటే ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనంత డబ్బులు ఆయన భార్యకి విడాకుల కోసం ఖర్చు పెడుతున్నాడు. అది 15,000 కోట్లు అని వార్త వస్తుంది. సో దీంట్లో అసలు నిజమెంత? నిజంగా ఈ 15,000 కోట్లు ఇతను చెల్లిస్తున్నాడు భార్యకు? అసలు వీళ్ళిద్దరి మధ్య విడాకులు ఎందుకు తీసుకోవాలనుకున్నారు? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. శ్రీధర్ వెంబు తమిళనాడు నుంచి 1989లో అమెరికాకి వెళ్ళాడు. అతను ఎలక్ట్రికల్ ఇంజనీర్లో పిహెచ్డి చేయడానికి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు అతనికి ప్రమీలా శ్రీనివాసన్, ఆమె కూడా తమిళమ్మాయి, ఆమె అక్కడే అమెరికాలో సెటిల్ అయింది. ఆమె కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేసింది పర్జ్యూ యూనివర్సిటీ నుంచి. సో వీళ్ళిద్దరికి పరిచయం అయింది. వీళ్ళిద్దరూ 93లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. అబ్బాయికి ఆటిజం ఉంది, మానసిక ఇబ్బందులు ఉన్నాయి. స్పెషల్ చైల్డ్ అంటారు ఆటిజం. ఈ మధ్య ఇండియాలో కూడా, మనకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. సో అలాగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక బెడ్ని కన్న తర్వాత వీళ్ళిద్దరు కూడా వ్యాపారాలు మొదలుపెట్టారు. ఈమె హెల్త్ కేర్ టెక్నాలజీలో ఆమె చాలా ఎక్స్పర్టైజ్ సంపాదించింది. మెడికల్ మైన్ అనే ఒక సంస్థ పెట్టింది. అట్లాగే ద బ్రెయిన్ ఫౌండేషన్ అని ఆటిజం కిడ్స్ కోసం ఒక సంస్థ కూడా ఏర్పాటు చేసింది. అట్లాగే ఇతను కూడా 1996లో అడ్వెంట్ నెట్ అనే ఒక సంస్థ పెట్టాడు. అది టోనీ థామస్ అని ఒక అమెరికన్తో, తర్వాత తన బ్రదర్స్ కలిపి కొంతమందితో కలిసి అతను కో-ఫౌండర్గా ఉంటున్నాడు. దాని తర్వాత ఆ సంస్థనే జోహోగా మారిందనమాట. ఈ జోహో సంస్థనే వెరీ పాపులర్. ఆ తర్వాత అతను 2019 ఆ ప్రాంతంలో ఇండియాకు వచ్చేసాడు. వచ్చేసి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. తర్వాత 2020 ఆ ప్రాంతంలో నవంబర్లో ఈ శ్రీధర్ వెంబు భార్యకి ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. అదేంటంటే మనం కలవట్లేదు కదా, మనం విడిపోదామనే మెసేజ్ పెట్టాడు. దాంతో ఆమె సీరియస్ కట్ అయింది. ఇది నన్ను నా కొడుకుని, ఎందుకంటే కొడుకును కూడా అక్కడ ఆమె దగ్గరే వదిలేసి తను వచ్చేసాడు ఇండియాకి. కొడుకేమో ఈ ఆటిజం ఉంది కాబట్టి స్పెషల్ కేర్ అవసరం. సో తండ్రి కోల్పోవడం వల్ల ఆ బాధ్యతలంతా, మామూలు బిడ్డలను పెంచడమే వెరీ డిఫికల్ట్. ఈ ఆటిజం కిడ్ని తల్లి ఒకటే పెంచడం అనేది ఊహించనంత కష్టం. సో దాంతో ఆమె కోపం వచ్చింది ఆమెకు. ఆమె వెళ్ళి కేసు వేసింది. అదేంటంటే వీళ్ళిద్దరు కూడా కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు. కాలిఫోర్నియా కమ్యూనిటీ ప్రాపర్టీ లాస్ అని ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు సంపాదించినా కూడా, భర్త సంపాదించినా భార్య సంపాదించినా
ఇద్దరికి 50-50 వాటా ఆస్తుల్లో ఉంటది. అది రూల్ అన్నమాట. ఓకే. సో, అక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరు కాలిఫోర్నియా సిటిజన్స్ కాబట్టి వీళ్ళిద్దరి ఆస్తుల్లో ఆమెకు కూడా 50% ఉండాలి. కానీ ఇతను ఏం చేశాడు, తన ఆస్తుల్ని తెలివిగా ఆమెకు తెలియకుండా ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో, బ్రదర్స్ పేరుతో ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చేసాడు. ఆమె ఆరోపించిన దాని ప్రకారం. అట్లాగా జోహోలో అతనికి దాదాపు 80% తన వాటాల్ని బ్రదర్స్ పేరుతో మార్చేశాడు. ఓన్లీ ఇప్పుడు 5% వాటా మాత్రమే ఉంది. సో, ఈ రకంగా కాలిఫోర్నియా లాస్ ప్రకారం 50-50% రావాలి గదా! రావాలంటే ఇతనికి ఆస్తులే లేవు. 5% మాత్రమే ఉంది. ఇది ఆమె అర్థమైనాక ఆమె కోర్టులో కేసేసింది. ఇలాగ ఫ్రాడ్ చేశాడితను. నాకు తెలియకుండా మెల్లమెల్లగా వాటిని అటు మార్చేశాడు. అమ్మినట్టుగా అమ్మేశాడు. నాకు సంబంధం లేకుండా. సో, ఇది కేవలం నన్ను మోసం చేయడానికి చేశాడని కేసేశాడు. ఇప్పుడు ఆ కాలిఫోర్నియా కోర్ట్ ఏం చేసిందంటే ఇతన్ని బాండ్ ఒకటి పే చేయమనింది. ఆ బాండ్ వాల్యూ ఏందంటే 1.7 బిలియన్ బాండ్. $1.7 బిలియన్ అంటే మన కరెన్సీలో 15,000 క్రోర్స్. సో, ఇది బాండ్ ఇప్పుడు అతను కోర్టుకి చెల్లించాలి. అయితే ఇతని లాయర్ క్రిస్టోఫర్ మెల్చర్ దీని మీద మళ్ళీ అప్పీల్‌కెళ్ళాడు పై కోర్టుకి. కాలిఫోర్నియా సుపీరియర్ కోర్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అని మన హైకోర్టు లాంటిది అనుకోవచ్చు. దానికెళ్ళాడు. సో, దాంట్లో ఈ అమౌంట్ ఎక్కువని కోర్టు జడ్జి కూడా కామెంట్ చేశాడు. అది ఇంకా తేలాల్సి ఉంది. కాబట్టి ఈ 15,000 కోట్లనేది ఇంకా చెల్లించలేదు ఆమెకి. కోర్టులో ఉంది ఇది. ఆమె డిమాండ్ మేరకు కోర్టు 15,000 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయమని చెప్పింది. దాన్ని వీళ్ళు ఇప్పుడు ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు పై కోర్టు అదే అమౌంట్ చెప్తుందా? లేకపోతే బాండ్ తగ్గిస్తుందా చూడాలి. అంటే ఇప్పుడు మనకి ఇలాంటి కేసుల్లో సివిల్ కేసుల్లో బాండ్ అడుగుతాయి కోర్టులు. ఇంత డబ్బులు నువ్వు కోర్టులో పెట్టు అని. సో, అదే అడిగింది. అంతకంటే ఏమి లేదు. కానీ ఆమెకు చెల్లించాల్సి వస్తుందా రాదా అనేది తెలీదు. ఈయనేమో అసలు నా ఆస్తులేమి లేవు. నాకున్నది ఇంతే. రెండోది ఆమె చెప్పేది అబద్ధం. నేను కొడుక్కి, ఆమెకు నా సాలరీ ఎంత పంపించాను. నా వాటాల్లో కూడా ఆమెకి ఇస్తూ వచ్చాను. మేమిద్దరం అక్కడ ఫ్యామిలీ హౌస్ కూడా ఆమె పేరుకే ట్రాన్స్‌ఫర్ చేశాను. కానీ ఆమె నా మీద పగ సాధించడానికి ఇవన్నీ చేస్తుందని ఇతను ఆరోపిస్తున్నాడు. ఆమె ఏమంటుంది, కావాలని ఇతను ఇండియా వెళ్ళిపోయి నన్ను వదిలిపెట్టి వెళ్ళాలని ఇండియాకి వెళ్ళిపోయి ఈ డ్రామా చేస్తున్నాడని ఆమె అంటుంది. ఇతనేమో ఆమె డబ్బుల కోసం నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది అని ఇతను అంటున్నాడు. ఇవన్నీ కోర్టులో తేలాల్సి ఉంది. ఏదేమైనా ఇది కాస్ట్‌లీ. ఒకవేళ తేలితే కాస్ట్‌లీ డైవోర్స్ అని చెప్పొచ్చు. ఓకే. ఆల్రెడీ మన కాస్ట్‌లీ డైవోర్స్ అంటే బిల్ గేట్స్‌ది. $76 బిలియన్ భార్యకి ఇచ్చాడు ఆయన బిల్ గేట్స్. అట్లాగే జెఫ్ బిజోస్ కూడా $38 బిలియన్ చెల్లించాడు. ఆ 2 టాప్‌లో ఉంటాయి. ఆ 2 తర్వాత ఇప్పుడు ఇది చర్చకొచ్చింది. ఇండియాలో అయితే ఇదే టాప్ అని చెప్పుకోవచ్చు. ఇండియాలో ఇప్పటివరకు టాప్ అనేది గౌతమ్ సింఘానియా, నవాజ్ మోడీ డైవోర్స్. దాదాపు రేమండ్ గ్రూప్ వాళ్ళది 8,700 కోట్లు అతను చెల్లించాడని చెప్తారు. దాని తర్వాత హృతిక్ రోషన్‌ది. హృతిక్ రోషన్ కూడా భార్య సుసన్నాతో డైవోర్స్ అయినప్పుడు 380 కోట్లు ఆమెకు చెల్లించాడు. అట్లాగే ఆ తర్వాత మన నాగ చైతన్య, సమంత డైవోర్స్ అప్పుడు కూడా సమంతకి 200 కోట్లు చెల్లించినట్టుగా వార్తలొచ్చాయి. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు గానీ 200 కోట్లు ఇచ్చినట్టుగా వార్తలొచ్చాయి. అట్లాగే అమీర్ ఖాను, రీనా దత్తా వీళ్ళిద్దరి డైవోర్స్ అప్పుడు కూడా 50 కోట్లు అమీర్ ఖాన్ చెల్లించాడని, అట్లాగే కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ మధ్య కూడా 14 కోట్ల డైవోర్స్ అని చెప్తారు. ఇలాగ చాలామంది 50 కోట్లు, 30 కోట్లు ఇలాగ డైవోర్సులు అనేవి కనబడుతున్నాయి. మామూలు మన కళ్ళెదురుగా జరిగేవి 2 కోట్లు, 3 కోట్లు డైవోర్సులు అయినప్పుడు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఇదేమైందంటే ఆస్తుల చట్టాలను బట్టి ఉంటాయి. ఆయా దేశాల్లో ఉన్న చట్టాలు. కొన్ని దేశాల్లో ఇప్పుడు ఈ కాలిఫోర్నియాలో ఉన్నట్టుగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు భర్త సంపాదించిన, భార్య సంపాదించిన 50% ఉండాలి కాబట్టి డైవోర్స్ అయినప్పుడు ఆ 50% పోతుంది. అంత మాత్రాన భర్త డైవోర్స్‌కి ఇచ్చినట్టు కాదది. అది ప్రాపర్టీలో షేర్. ఇప్పుడు వాళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ కూడా అదే అన్నమాట. జనరల్‌గా కూడా కాస్ట్‌లీ డైవోర్స్‌లయితే మగవాళ్ళకి కాస్ట్‌లీ అని చెప్తున్నారు. ఎందుకంటే లాస్ మాక్సిమం స్త్రీల వైపే ఉండడం వల్ల ఒకప్పుడు ఏందంటే స్త్రీలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. సెపరేట్‌గా సొంత ఆస్తి ఉండేది కాబట్టి కాదు కాబట్టి ఆ చట్టాలొచ్చాయి. ఇప్పుడేందంటే స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. స్త్రీలు మగవాళ్ళ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. స్త్రీలకు కూడా ఆస్తులుంటాయి. ఇప్పుడు కూడా అలాగా భరణం అడగడం కరెక్టా? భర్త ఆస్తిలో వాటా అడగడం కరెక్టా? అనేది డిస్కషను. కానీ ఇది
మనం బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేము. ఆ కేసును బట్టి చూడాలి. పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా భర్త కూడా సపోర్ట్ చేయాలి. బాబు, పాప ఆమె చూస్తున్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే భార్యకి ఉద్యోగం లేనప్పుడు, సంపాదన లేనప్పుడు భర్తకు ఉంటే భర్త ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి భర్తలు కూడా భార్యల మీద వేస్తున్న సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో చూశాను. నాకు ఏం ఉద్యోగం లేదు కాబట్టి భార్య నాకు భరణం ఇవ్వాలి. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారకపోవడం అనేది మనకు అన్ని రంగాల్లోనూ కనిపిస్తుంది. దానివల్ల వచ్చే ఘర్షణ ఉంటది. సో, అందుకనే కూడా చాలామంది మగవాళ్ళు భార్యల్ని చంపేయడం ఈజీ. ఆహ్, బతికి డైవోర్స్ తీసుకుంటే వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలన్న ఆలోచనలు కూడా ఈ మధ్య కాలంలో కనబడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు కోర్టుకెళ్తారు, ఇంకోటి చేస్తారు. అదేదో చంపేస్తే హత్య కేసు ఉంటది. 4 రోజులు జైల్లో ఉండి డబ్బులతో మేనేజ్ చేసుకుందాం అన్న యాటిట్యూడ్ కూడా జనంలో వచ్చింది. అట్లాగే భార్యలు కూడా భర్తలకి డైవోర్స్ ఇవన్నీ ఎందుకు? భర్తను చంపేసి భర్త ఆస్తి కూడా నాకొస్తది గదా! ప్రియుడితో ఉండొచ్చు అని భార్యలు కూడా భర్తలను చంపేస్తున్న కేసులు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఓకే. సో, ఈ డైవోర్సు అండ్ మ్యారిటల్ వ్యవహారాల్లో క్రైము, డబ్బు ఈ 2 ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.